హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను పచ్చి చింతకాయలతో ఇన్స్టెంట్ చట్నీ ఎలా తయారు చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. దీనికి కావలసిన పదార్థాలు: 1 కేజీ పచ్చి చింతకాయలు, పోపు గింజలు, ఒక 30 పచ్చిమిరపకాయలు, ఒక 30 ఎండుమిరపకాయలు, ఒక చారెడు నువ్వులు, ఇంగువ, పసుపు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం 1 కేజీ చింతకాయలు తీసుకున్నామని చెప్పాను కదండి. ఇవి కేజీ బాగా ఎక్కువైపోతుందా అని అనుకుంటారేమో. ఇందులో మనం అంతా బాగు చేసిన తర్వాత సగానికి సగం అయిపోతాయి. ముందుగా మనం తెచ్చుకున్న చింతకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా విరగదీసుకోవాలి. దీంట్లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఆ పీచులు సాధ్యమైనంత వరకు తీసేయాలి. ఈ పీచులు అవి తీసేసరికి మనకి క్వాంటిటీ సగానికి సగం తగ్గిపోతుందండి. వీటిని బాగా చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఏమన్నా అక్కడక్కడ నలిగిపోయినవి అలాంటివి ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా తీసేసి బాగున్న వాటిని తీసుకుంటే సరిపోతుంది. ఇలా ముక్కలు చేసిన తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇవి చాలా మట్టిగానే ఉంటాయి, ఎందుకంటే వీటిని దులపటం అంటే చెట్టు పై నుంచి కిందకు దులపటం, అక్కడి నుంచి ఎక్కడెక్కడో క్యారీ అయ్యి మనకు వస్తూ ఉంటాయి కదా, అందుకని బాగా డస్టీగానే ఉంటాయి. అదిగాక దీని పై లేయర్ కూడా గట్టిగా ఉంటుంది కదా, అది కూడా నలిగిపోయి డస్ట్ ఎక్కువగానే ఉంటుంది. అందుకని వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇవి కడిగిన తర్వాత కొంచెం సేపు ఆరనివ్వాలి. ఇవి బాగా ఆరిన తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని వాటిలో ఇవి వేసి బాగా వేయించుకోవాలి. వేగటానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఈ లోపు మనం పక్కన స్టవ్ వెలిగించుకుని దీనికి కావలసిన కారం ప్రిపేర్ చేసుకుందాం. ఒక మూకుడు తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఇందులో ఒక 2 స్పూన్స్ శనగపప్పు, ఒక 2 స్పూన్స్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఎండుమిరపకాయలు కూడా అందులో వేసి బాగా వేయించుకోవాలి. మనం వేయించుకుంటున్న చింతకాయల మీద మూత పెడితే తొందరగా వేగుతాయి. అలాగే ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత అందులో 1 స్పూన్ మెంతులు, అలాగే 1 స్పూన్ ధనియాలు కూడా వేసి అవి కూడా బాగా వేయించండి. అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం 1 చారెడు నువ్వులు కూడా వేసి బాగా వేయించుకోవాలి. అలాగే చింతకాయలను కూడా మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. ఈ చింతకాయలు వేగటానికి అయితే 10 నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది. 10 నిమిషాల తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఉడికినట్లు మీకు తెలుస్తుంది. ఈ లోపు మన పోపు కూడా వేగుతుంది. ఈ పోపు వేగిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకుని అదే మూకుట్లో పచ్చిమిరపకాయల్ని విరిచి వేసుకోవాలి. అలాగే వేస్తే పచ్చిమిరపకాయలు పేలే ప్రమాదం ఉంది. అందుకని మీరు 2 ముక్కలుగా చేసి వేసుకున్నట్లయితే ఇవి బాగా వేగుతాయి. పచ్చి చింతకాయ పచ్చడి వల్ల జలుబు చేస్తుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఆ అవకాశం లేకుండా మనం ఇందులో నువ్వుల్ని యాడ్ చేసాము. సీజనల్ గా వచ్చే అన్ని తినటం వల్ల మన ఆరోగ్యం ఇంకా మెరుగవుతుంది. యాక్చువల్లీ పచ్చి చింతకాయలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి, అలాగే ఆకలిని కూడా పెంచుతాయి. రోగనిరోధక శక్తిని ఇది ఎంతో పెంపొందిస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తశుద్ధి గుణాలను కలిగి ఉంటుంది. అలాగే లివర్ హెల్త్ కూడా ఇది చాలా మంచిది. చింతకాయల్లో ఉన్న యాసిడ్స్ శరీరంలోని ఫ్యాట్ ని కరిగిస్తాయి. అలాగే బరువు పెరగకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. అలాగే బాడీ పెయిన్స్ ని కూడా ఇది తగ్గిస్తుంది. మన పోపు చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పట్టి ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత ఈ చింతకాయలు కూడా చల్లారుతాయి. ఇది చల్లారిన తర్వాత ఒకసారి దీన్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇందులో ఏమైనా గింజలు ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చింతకాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదండి, ఇందులో లైట్ గా గట్టి గింజ అని కాదు కానీ పచ్చి గింజలు కూడా ఉంటాయి. అవి వేరు చేసుకోవాలి, లేకపోతే మనకి పచ్చడి వగరు వస్తుంది. ఈ గింజలు కూడా తీసేసరికి మన పచ్చడి 1/2 కేజీకి వచ్చేస్తుంది. మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు వేసి అలాగే ఈ చింతకాయ పచ్చడిని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఇందాక పట్టి ఉంచుకున్న కారాన్ని ఇందులో వేసి తగినంత ఉప్పు, అలాగే పసుపు, కొద్దిగా బెల్లం పౌడర్ కూడా కలిపి ఒక్కసారి మిక్సీ పట్టుకోండి. తర్వాత మూకుట్లోకి కొంచెం ఎక్కువగానే ఆయిల్ తీసుకోవాలి. అంటే ఒక 100 గ్రామ్స్ వరకు ఆయిల్ తీసుకుని అందులో కొద్దిగా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, అలాగే మిరపకాయలు వేసి పోపు వేసుకోవాలి. ఇది బాగా వేగేంత వరకు వెయిట్ చేయండి. పచ్చి చింతకాయ తినటం వల్ల పేగుల్లో ఉండే బ్యాక్టీరియాని ఇది చీపురుతో ఊడ్చినట్టు తీసేస్తుందట. ఈ పోపు బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం ఎక్కువగానే ఇంగువ వేసుకోవాలి. తర్వాత కరివేపాకులు కూడా వేసుకోవాలి. ఈ పోపు బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్న చింతకాయ పచ్చడిని ఈ పోపులో వేసుకోవాలి. తర్వాత పోపు చింతకాయ కలిసే వరకు బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని బాగా చల్లారనివ్వాలి.
తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేయటమే. ఎంతో టేస్టీ చింతకాయ పచ్చడి రెడీ. దీన్ని వేడివేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తింటే ఆహా స్వర్గం కనిపిస్తుంది. దీన్ని అందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.